కథ కాదు జీవితం. ఇది కథ కాదు బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంటూ అతను ఆమెను వెంటపడి మరీ ప్రేమించాడు. ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి ఆమెను బెదిరించేసరికి ఇంట్లో నుండి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. కాపురానికి వెళ్ళిన ఆమెను కులం కాని దాని వెంట అత్త వేధించేసరికి తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కొడుకు పుట్టిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న భర్త వల్ల తన భవిష్యత్తు తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్న ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు అనూష. సవరన్న ప్రేమిస్తున్నాను అంటూ అనూష వెంటబడి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటూ చేతులు కోసేసుకున్నాడు. తనంటే పిచ్చిగా ప్రేమిస్తున్న సవరన్న ప్రేమను అనూష అంగీకరించింది. కులాలు వేరు అని అనూష తల్లి వీళ్ల పెళ్లికి అంగీకరించకపోయేసరికి సవరన్న అనూషను వాళ్ళింటికి తీసుకువెళ్లాడు. సవరన్న ఇంటికి కాపురానికి వెళ్లిన అనూష సవరన్న ఇంటి వాతావరణానికి సర్దుకుపోలేకపోయింది. కులం కాని దానివి అంటూ అత్త వేధించేసరికి గర్భవతిగా ఉండగానే మళ్లీ పుట్టింటికి వెళ్ళిపోయింది. కొడుకు పుట్టగానే తరువాత కూడా సవరన్న అనూష పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. రెండోసారి గర్భం వచ్చినప్పుడు ఉన్న కొడుక్కే భర్త ఆదరవు కరువయిందని ఆ గర్భాన్ని తీయించుకుంది. తనను కొడుకుని పట్టించుకోని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అంటోంది. సవరన్న మాత్రం కాపురానికి రాని అనూష రాతపూర్వకంగా ఇంకో పెళ్లి చేసుకోమని రాసి ఇవ్వడం వల్లే ఇంకో పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ కాపురంతో వికటించేసరికి తనకు తన కొడుకు భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ అనూష బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి అనూష తన తల్లితో ఇక్కడికి వచ్చింది. అడిగితే నేను చెబుతా 100 చెబుతా, నీ కూతురు లేచిపోయి వచ్చిద్దా నాతో, నేను 100 మాటలు చెబుతా, నీ కూతురు నమ్మిద్దా, నేను నీ కూతురుని వాడుకుందామని అలాగే చెప్పా. నీ కూతురుని వాడేసాగే నీ కూతురు అవసరంలో నాకు అని అన్నాడు. మరి పిల్లోడు అనాథ అవుతాడుగా అంటే అంటాడు, మేడం ఇంకొకరిని ఎత్తుక్కో, తండ్రి వస్తాడు వాళ్ళని అంటాడు. మాటకు ముందు 500 తీసుకొచ్చి 500 నీకు ఇస్తా, వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర పెట్టు, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు వద్దు. వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేసింది లేదు. నువ్వు ఎలా ఉండవు, నువ్వు అవసరం లేదు. నువ్వు అసలు ఏ రోజైనా సరే నువ్వు నాకు కావాలని నువ్వు నాకు ఫోన్ చేసింది లేదు. ప్రతిసారి నేనే చేయాలి, నేనే చెడ్డను అవ్వాలి, నేనే కొట్టినను అవ్వాలి. రండి. అనూష, మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక బాబు. ఒక బాబు. ఆ బాబు ఎవరు మరి? మా అక్క వాళ్ళ బాబు. మీ అక్క వాళ్ళ బాబు. మీ అక్క ఎక్కడ ఉంటారు? మా ఇంట్లోనే ఉంది. అంటే మీ అక్కకి పెళ్ళి అయ్యింది, భర్త మంచివాడు కాకపోతే అమ్మ దగ్గర ఉంటుంది. మీ వయసు ఎంత ఇప్పుడు? 20. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? ఇద్దరం. అక్క అంతే. మీ నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ఉన్నా. ఫస్ట్ ఆమెకు పెళ్ళి అయితే అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మేము పుట్టిన తర్వాత ఫస్ట్ ఆమెకు పెళ్ళి అయింది. మేము పుట్టిన తర్వాత అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా వేరే మ్యారేజ్, మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు? మీ అమ్మగారు. అమ్మగారు. అంటే మీ నాన్నగారు మీ అమ్మని వదిలి వెళ్ళిపోయారు? వదిలి వెళ్ళిపోయారు. మేనమామని చేసుకున్నానండి. ఆయన తాగుబోతు అయితే పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు మా ఇంటికాడ. అంటే ఆయన తాగుబోతు, మీ మేనమామని చేసుకున్నారు. మీకు ఇద్దరు కూతురు పుట్టిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయవాడ అయింది. వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటూ వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. ఇంకా నేను ఇక్కడ ఉండిపోయాను. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటే ఆయన భార్య చనిపోయింది. నేను ఇంకా ఇద్దరం ఇష్టపడితే నాన్నోళ్ళే పెళ్లి చేసుకోమన్నారు, చేశారు. అప్పటి నుంచి అతనితో ఉండిపోయారు? ఉండిపోయారు. అతను ఏం చేస్తాడు? ఆయన బ్యాండీ షాప్లో గుమ్మస్తాకు ఉంటారు. ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు పని చేస్తాను. తర్వాత మీ ఇద్దరికి పిల్లలు పుట్టలే? లేదండి, నేను ఆపరేషన్ చేసి 11 రోజులు పిల్లప్పుడే చేంజ్ చేసుకున్నా. ఇంకా మాకు పుట్ల. ఇప్పుడు చెప్పమ్మా మనిషి, నీ పని, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను ఇంటర్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత ఇతను సవరన్న మా ఊరు రోడ్లు వేయడానికి వచ్చాడు. క్రేన్
వస్తే ఇంటి దగ్గర ఇద్దరుంటే వాళ్ళు నాతో మాట్లాడడం అలా చేసి వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, అమ్మ ఇంటికి వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ అబ్బాయి, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఆ అమ్మాయి లేకపోతే నేను చనిపోతాను, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, 2-3 నెలల నుంచి ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను, ఆ అమ్మాయి నా వంక చూడలేదని కోసుకున్నాడని వాళ్ళు వచ్చి నాకు చెప్పారండి. ఆ అబ్బాయి ఒకరోజు నేను ఉండలేను అనుష, నువ్వు రా పెళ్లి చేసుకుందాం ఇద్దరం అంటే, సరే ఇంట్లో నుంచి వీళ్ళు లేని టైంలో చూసి ఇంట్లో బట్టలు వేసి వదులుకుని వెళ్ళిపోయా. జనాలు వస్తే అబ్బాయి వచ్చి తీసుకొచ్చి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు నన్ను. అక్కడ పెట్టిన తర్వాత ఇద్దరం 1 నెల 2 నెలలు అలా ఉన్నాం, కానీ తాళి కట్టాల. వాళ్ళ బిహేవియర్, వాళ్ళు తాగడం నాకు నచ్చక వీళ్ళకి ఫోన్ చేసి ఏడ్చి నేను ఉండలేను ఇక్కడ అంటే వీళ్ళందరూ వచ్చారు, మా వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోయినాక 2 నెలలు అలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండా నేను. మళ్ళీ 3వ నెలలో ఏం చేశాడంటే చీటీలు రాసి, అనుష నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను ఏదో ఒకటి పురుగుల ముందు వేసుకుని చచ్చిపోతాను, నువ్వు నాకు కావాల్సిందే, ఈ 2 రోజులు ఏ విషయం చెప్పకపోతే చచ్చిపోతాను అన్నాడు అని చిట్టీలు వేస్తే నేను ఆ నెంబర్ బట్టి ఫోన్ చేశాను. అడిగితే నేను అక్కడే ఉంటాను, మీ ఇంటి దగ్గర వచ్చి పెళ్లి చేసుకుని తర్వాత కన్విన్స్ చేద్దాం అమ్మ వాళ్ళని అని చెప్పాడు. గట్టిగా చెప్పు, ఇష్టమైతేనే నేను అక్కడ ఉండను, మీ ఇంటి దగ్గర ఉండమంటే నేను తర్వాత మన ఇద్దరు కాపురం కాదు, ముందుగానే చెప్పు, ఇల్లు గదిలి బయటకు వచ్చేస్తున్నాను, నేను నా జీవితం అంతా నీ చేతుల్లో పెడతానని చెప్పాను. అంటే సరే నేను చూసుకుంటాను, నేను మీ ఇంటి దగ్గరే వచ్చి ఉంటాను, మీ సైడే డ్యూటీ చేస్తానని చెప్పాడండి. చెబితే సరే ఇద్దరం గుంటూరు వచ్చి ఉదయాన్నే సరే సాయంత్రానికి హైదరాబాద్లో ఎవరో వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఉన్నారంట, వాళ్ళ దగ్గర నన్ను తీసుకెళ్ళి పెట్టి ఒక ఆమె ముందే తాళి కట్టేశాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు వస్తున్నారని తెలిసింది, వాళ్ళు పనికి వెళ్తారంట, నాకైతే తెలియదు. వస్తున్నారు, 1 నెల అయింది కదా, అద్దె కట్టాలి కదా, వద్దులే మా అమ్మోళ్ళు వస్తున్నారు వెళ్ళిపోదామని ఇంటికి తీసుకెళ్ళాడు, సొంతూరు మూట్లంపల్లి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్పాను నేను క్లియర్గా. మాది ఇలా మా ఇంట్లో ఒప్పుకోలేదు, నిదానంగా ఒప్పుకుంటారు అత్తయ్య అది ఇది అని. సరే 1 వారం 1 నెల రోజులు బాగుంది నాతో. అక్కడి నుంచి తిట్టడం మొదలుపెట్టేసి చెడ్డ మాటలు అడిగింది. అసభ్యమైన మాటలు, ఎందుకు వచ్చా మా అబ్బాయి అమ్మట, నువ్వు కోటికి గతి లేదా నీకు మా అబ్బాయే కావాల్సి వచ్చాడా, వేరే ఎవరు కావాలేదా, ఎంతమందితో తిరిగి వచ్చావు నువ్వు, ఎంతమందికి పిల్లలు కన్నావు అని చెడ్డగా అడిగి అసలు పలికేది కాదు నాతో. నా కోడలు కాదు నువ్వు అని అడిగిందండి. అడిగితే నేను అమ్మలో ఫోన్ చేసి అడిగితే వీళ్ళు వచ్చేయమన్నారు. సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని కూడా ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, మళ్ళీ కాల్ చేసి అనుష నువ్వు కావాలి నాకు, నేను అక్కడే వచ్చి ఉంటానని వచ్చాడు మేడం. వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది 3వ నెల. వచ్చినాక పిల్లోడు డెలివరీ అయిన దాకా ఉన్నాడు నా దగ్గర. డెలివరీ అయిన దగ్గర నుంచి వాళ్ళమ్మ పిల్లని చూడడానికి రావా అత్తయ్య అంటే, నాకు మనవాళ్ళు లేడు ఎవరు లేడు, దాంతో పట్టుకుని వెళ్ళావు ఎందుకురా, నీకు దమ్ముంటే 100 మందిని చేసుకొని చూపి, నాకు మగోడు అని నమ్ముతా అని ఇద్దరు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం. నన్ను ఇంట్లోకి వచ్చి టార్చర్, వాళ్ళకి వీళ్ళ కేసు కట్టడం, బయట జనాలు తీసుకొచ్చి నా దగ్గర, అదే మా ఇంటి దగ్గర 2 ఉన్నారని చెప్పాను మేడం, వాళ్ళ క్యారెక్టర్ కొద్దిగా సన్నాసి, బ్యాడ్ క్యారెక్టర్ తెలిసినాక నేను వాళ్ళతో కట్ అయ్యా. వాళ్ళని అంటాడు మాటకు ముందు 500 తీసుకొచ్చి 500 నీకు ఇస్తా, వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు వద్దు. మరి పిల్లాడుగా మరి ఏంటి అని అంటే, పిల్లాడైతే నన్నేం చేయమంట, నేను చేసుకునేది ఏం, మీకు ఎవ్వరు లేరు వెనక ముందు, నువ్వు ఇలా చేసామని మీ కులంలో మిమ్మల్ని నెట్టేశారు, మీకు ఎవ్వరు రారు. అప్పుడు వచ్చేసాడు ఇక్కడికి. బాబు డెలివరీ అయినాక 1 నెల 2 నెలలు ఉన్నాడు, వచ్చేసి 3 నెలలు 4 నెలల దాకా రాలా. సరే వస్తాడులే అని నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం, అలా ఇంటి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఇద్దరిని, వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామయ్య ఫుల్గా తాగి తీసుకొచ్చాడు ఇంటికి. 3 నెలలు అప్పుడు తీసుకొచ్చి, అనుష నువ్వు ఇంటికి వస్తావా రావా మా దేశం అంటే, నేను ఆ రోజు మరి అలా చెప్పామంట కదా అబ్బాయి అని అమ్మ అడిగింది. అడిగితే నేను చెబుతా 100 చెబుతా, నీ కూతురు లేచిపోయి వచ్చిద్దా నాతో, నేను 100 మాటలు చెబుతా, నీ కూతురు నమ్మిద్దా, నేను నీ కూతురుని వాడుకున్నామని అలాగే చెప్పా. నీ కూతురుని వాడేసాగే నీ కూతురు అవసరంలో నాకు
అని అన్నాడు. మరి పిల్లోడు అనాథ అవుతాడుగా అంటే అంటాడు మేడం ఇంకొకరిని ఎత్తుక్కో తండ్రి వస్తాడు. ఇంకా అలా అంటే నేను రానని పంపించేసి ఆ రోజు కాగితాలు రాయించుకోకపోతే తల బద్దలు కొట్టుకుంటాను, బ్లేడ్ పెట్టి కోసేస్తా, లేకపోతే పిల్లోడు పేగు వస్తానని కూర్చున్నాడు. ఫుల్గా తాగొచ్చాడుగా, గొడవ ఇద్దని రాసి ఇచ్చాను మేడం. ఆ అబ్బాయికి ఇష్టం ఉంటే అబ్బాయి పెళ్లి చేసుకో అన్నట్టుగా ఆ అబ్బాయి నాకు రాసి ఇచ్చాడు. ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా. పిల్లోడి గురించి అయితే ఏం మాట్లాడాల, తర్వాత చూద్దాం అన్నారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల 2 నెలలు ఉన్న తర్వాత వచ్చాడు. మరి వీళ్ళందరూ నిలదీశారు. కాగితాలు రాయించుకెళ్ళావు కదా, అమ్మాయితో సంబంధం లేదన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగితే అత్తయ్య నా తప్పు అయిపోయింది, నన్ను ఒక్కసారికి క్షమించండి, నేను అనుషాన్ని చూడకుండా ఉండలేను, అలా ఊరికి అలా నాకేదో అయ్యి అలా చెప్పాను నేను అని దండం పెట్టి నీ కాగితం ఏదంటే నా కాగితం అక్కడే చించేసాను, ఆ మాటలు నేను తట్టుకోలేక అన్నాడు మేడం. సరే నేను అందరిని పిలిపించి మాట్లాడిచ్చా ఉంటానన్నాడు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. ఫోన్ చేశా, బావా ఇలా ప్రెగ్నెంట్ వచ్చింది, వాడు చూస్తే చిన్నగా ఉన్నాడు కదా, మరి వాడినే పట్టించుకోవట్లా నువ్వు, ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి అప్పు ఉందని డబ్బులు పంపిస్తున్నావు, ఈ డెలివరీ అయింది తప్ప నాకేం పెట్టలేదు నువ్వని నేను అడిగా మేడం. అడిగితే అంటాడు మేడం నీకేమన్నా నేను పెట్టాలా, నీకు లోకంలో అందరూ ఇయట్లేదా డబ్బులు, మొగుడిస్తేనే సంపాదించుకుంటున్నారా, మొగుడిపోయినా సంపాదించుకుంటున్నారు, తెచ్చుకో వెళ్ళి ఎక్కడో చోట అంటే మరేంటి రావా అంటే నేను రాను, నువ్వు ప్రెగ్నెంట్ అట్టి పెట్టుకుంటే ఇంకొకరిని ఎత్తుక్కోవాల్సి వచ్చి తీయించేసుకో. మమ్మల్ని నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశాను, నేను వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటున్నాను అన్నాడు మేడం. అంటే నేను అమ్మ వాళ్ళకి చెబితే ఈ విషయం మరి ఇప్పటికే ఒక పెద్ద అనాథగా తిరుగుతున్నాడు, తండ్రి లేనిలాగా అటు ఇటుగా అని ప్రెగ్నెంట్ 3 నెలలుగా ప్రాణం పోయిద్ది అన్నారు. ప్రాణం పోయిద్దని ఇంజక్షన్లు అవి చేయించి లాగేపించారు. ఇంక వచ్చి అంటాడు మేడం ఫోన్లో నేను వెళ్ళిపోయాగా రాను అన్నాడు మేడం. అదే చివరం. ఇప్పుడు మీరు అతని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అతను మీకు ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఏదో బాబుకి న్యాయం చేస్తాం, బతికిద్దండి. పిల్లడు చదువుకోవాలి మేడం, పిల్లడు నా చదివేటు నాశనం. ఆమెమో అసలు ఏ పని చేయలేదు ఇంట్లో, ఇప్పటికీ అన్నం వండటం కాడ చేతరాదు, లక్క వండి పెట్టాలి, నాకేమో షుగర్ బీపీ, నేను పని బాగాలేను అసలు. ఈ అమ్మాయికి నాకు ఇద్దరికి ఆమె మేపుతుంది. ఇదివరకు చేసిన అప్పులు ఇంక నాకు బాగోక చేసిన అప్పులేమో వీళ్ళ తాతయ్య పని చేసుకొచ్చి తీరుస్తున్నాడు, వీళ్ళమ్మ పని చేసుకొచ్చి ఇల్లు గడపాల. ఇంకొడుక్కి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆమె పెడుతుంది. ఇంక పొలం పని కుదరదు, ఎక్కడికి వెళ్ళి ఏదన్నా పాలు తెమ్మంటే కుదరదు. మరి ఇక బాబుకి ఏదన్నా ఒక న్యాయం చేయమనండి. అతని పేరేంటి? సవరన్న. సరే ఇప్పుడు ఆ సవరన్నని వాళ్ళ అమ్మని పిలిచి అసలు వాళ్ళు ఏం చెప్తారు విందాం. సవరన్న ఏం పని చేస్తారు సవరన్న? నేను చేసి తోలుతాను. మీరు ఎంతమంది మొత్తం? మేము 2 కొడుకులు 1 కూతురు. 2 కొడుకులు 1 కూతురు. సరే చెప్పండి సవరన్న, ఏంటి ప్రాబ్లం మీకు అనుషకి? ఫస్ట్ ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది. నేను ఆల్రెడీ అక్కడ వేరే ఊర్లో డ్యూటీ చేస్తున్నాను. ఇంట్లో నుంచి వచ్చేసి ఫోన్ మీరు రమ్మంటేనే కదా వచ్చింది? లేదు, అంతకుముందు తర్వాత ఆ సంగతి వదిలేశాను. ఇంకా ఒకసారి చెప్పాను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, నన్ను చేసుకుంటాను అంది. నేను ఇంట్లో నుంచి లేచిపోయి మాత్రం రమ్మని చెప్పలా. అయితే ఇంట్లో నుంచి వచ్చేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసింది, నేను ఇలా ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు వస్తావా రావా అంటే. ఆ టైంలో రాత్రి 10 అయింది మేడం. రాత్రి 10ంటికి నా చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేవు. నన్ను ఎలాగలాగా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే డబ్బులు తీసుకొని వచ్చాను. ఆ టైంకి వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళాను. ఎక్కడ వేరే దగ్గర ఎక్కడ పెట్టలా, నా ఎక్కింటికి తీసుకెళ్ళా, సొంతం నా ఎక్కింటికి తీసుకెళ్ళిన తర్వాత 1 వారం రోజులు బాగుంది. అది వీళ్ళ వాళ్ళకి ఫోన్ చేయనంత వరకు బాగానే ఉంది. వీళ్ళ వాళ్ళకి మా వాళ్ళ మీద పానం కూస్తుంది, నాకు ఫోన్ చేయమని చెప్పారు. అడిగింది ఈమె, అడిగితే సర్లే అని చెప్పి చేసి ఇచ్చాను. మాట్లాడుకుంటుంది కదా అని చెప్పి చేసి ఇచ్చాను. నేను ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఇంకా పనికి వెళ్ళేవాడిని. ఈ అమ్మాయి ఇంకా వీళ్ళు ఫోన్ చేసుకున్నట్టు మాట్లాడుకున్నట్టు ఏం జరిగిందో తెలియదు. చివరికి ఈ అమ్మాయి వీళ్ళకి అడ్రస్ చెప్పింది కూడా నాకు తెలియదు. వీళ్ళ వచ్చి ఇంటి ముందర నిలబడితే అప్పుడు నేను షాక్ అయిపోయాను. నేను పిలుస్తుంటే కూడా పలకకుండా మీ అమ్మల దగ్గరికి వెళ్ళావు, సైలెంట్కి వెళ్ళి నిలబడ్డావు. అటు నుంచి వాళ్ళకి వెళ్ళిపోయావు, అటు నుంచి అటే వెళ్ళిపోయావు. నేను వెళ్తున్నాను అని కూడా 10 రోజులు ఎన్ని రోజులు ఉన్నారు మీ అక్కింట్లో? మినిమం 10-15 రోజులు దాకా ఉంటాం. మీరు పెళ్లి చేసుకోవాలి? అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అప్పుడు చేసుకోలేదు. ఈ అమ్మాయి
రోజు ఫోన్లు చేయడం, సాయంత్రం రంగాలనే ఏదో ఒకటి చెప్పడం నాకు. మా అమ్మ పెళ్లి చేసుకోగానే కాపురం మట్టి చేస్తావు నా దగ్గర, అంతేగా? నేను కాపురం చేస్తే చేసుకునేదానికి నీకు తెలియదా? అంటే నాకు తెలియాలా? అంటే ఇద్దరికి ఇష్టం లేదే కాదుగా. ఇద్దరికి ఇష్టం ఉన్నదాని అయితే మరి ఎందుకు వెళ్ళావు? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను తాళి వెళ్తున్నాను. కట్టడానికి నమ్మకం లేదు, కాపురం చెయ్యాలని కాదు, వాడుకుని వదిలేయాలని. వాడుకొని వదిలేసావా? అలా కాదు, ఇప్పుడు మీరు అన్నాను ఈ వారం 10 రోజులు అతనితో కలిసి మీరు ఇద్దరు కాపురం చేశారు, అక్కడ పెళ్లి చేసుకోకుండా చేశారు. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోయావు మీ అమ్మ దగ్గరికి. అసలు వీళ్ళిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? పెళ్లి ఎక్కడ నువ్వు చేసుకున్నావు? చెప్పవయ్యా, నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పు. పెళ్లి అక్కడే ఇంట్లోనే మామూలుగా ఏదో శివుడు పటం ముందు పెట్టుకున్నాయి, అక్కడే తాళి కట్టేసాను. ఇద్దరమే. ఈ అమ్మాయికి మా అమ్మల దగ్గరికి వెళ్ళాలనిపించి, ఏదో 2వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా అమ్మల దగ్గరికి వెళ్ళాలనిపించి వెళ్తానని చెప్పి నా దగ్గర గొడవ పెట్టుకుంది. నేను తీసుకెళ్ళా, మా అమ్మ డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి వదిలేసి వచ్చాను. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నేను రాను, ఇక్కడే ఉంటాను. అయితే నేను మా అన్నయ్య పెళ్లి పెట్టుకున్నారు, ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేసి అడిగాను, ఏ అమ్మాయి వస్తావా, మరి రావా, ఎట్టా? మా అన్నయ్య పెళ్ళి, నువ్వు లేకపోతే ఎట్టా, ఇంట్లో అందరూ ఉండాలి కదా పెళ్ళి అంటే. నువ్వు ఈరోజు పెళ్ళిలో లేకుండా ఉండి పెళ్ళి అయిపోయినాక నువ్వు వచ్చినావంటే నీకేం గౌరవం ఉంటుంది, నాకేం గౌరవం ఉంటుంది? నువ్వు అప్పటికి నువ్వు రావడానికి నాకు ఛార్జ్కి డబ్బులు లేదండి మేడం. సరే నువ్వు హైదరాబాద్ వరకు ఎట్టవటారా, నేను హైదరాబాద్ బస్ స్టాండ్లో ఉంటాను, నేను అక్కడ నుండి నేను తీసుకెళ్తానని చెప్పి రాత్రి అనగా నేను నిద్ర లేకుండా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చాను. సర్లే అని చెప్పి ఇంకా పెళ్ళంతా అయిపోయింది మేడం. సరే అందులోనే అందరూ పెద్ద మనుషులు అందరూ అన్నం తినుకుంటూ కూర్చున్నారు పొద్దున్నే. ఏ అమ్మాయి మరి ఇంకా మీ బావదైతే అయిపోయింది, మరి నీది కూడా మిగిలింది కదా, మీ ఇద్దరికి ఎప్పుడో ఒకసారి అందరి సమస్యలు చేస్తే పని అయిపోద్ది కదా అంటే, నేను చేసుకోను, నేను వెళ్తా మా వాళ్ళ దగ్గరికి అని చెప్పి అప్పటికప్పుడు నువ్వు బయలుదేరి పరిగెడితే నేను ఏమన్నా ఎట్టా అనుకోలేదు మేడం. నేను ఇంకా వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేసింది లేదు, నువ్వు ఎలా ఉండవు, నువ్వు అవసరం లేదు, నువ్వు అసలు ఏ రోజైనా సరే నువ్వు నాకు కావాలని నువ్వు నాకు ఫోన్ చేసింది లేదు. ప్రతిసారి నేనే చేయాలి, నేనే చెడ్డను అవ్వాలి, నేనే కొట్టినని అవ్వాలి. మళ్ళీ మా వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకొని మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నా ఇంకా చూడు మేడం, నేను వారం రోజులు ఇంటికి రాకపోయినా కానీ సరే నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఇంటికి వచ్చేది లేదా అని అడిగే ఫోన్ మాత్రం లేదు ఇక్కడ. అది ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో నాకు నచ్చలేదు మేడం. మెయిన్ పాయింట్ రీజన్, నేను పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నాకు నచ్చలా. నీ ఇష్టం ఉంటుంది లేకపోతే వెళ్ళిపో అని చెప్పి బ్యాగు నేను సరే నేను వెళ్తాను అని చెప్పి బట్టలు తీసుకొని బయలుదేరుతుంటే కూడా నన్ను ఆపడానికి కూడా ఒక క్షణం కూడా రాలే. మళ్ళీ వెళ్ళబుద్ధి కాక మళ్ళీ నేనే తిరిగి రావడం, మళ్ళీ నేనే వెళ్ళడం, మళ్ళీ నేనే తిరిగి రావడం. ఎంత నరకం పడింటే నేను ఈరోజు ఈ స్థాయిలో కూడా ఇలా ఉండింటాను మేడం. ఇప్పుడు ఏడ్చేడుపు, అప్పుడు ఏడ్చింటే బాగుండేది. నాలో నేను ఎన్నిసార్లు ఏడ్చింటానో. మా మామయ్యని తీసుకొచ్చాను, అది అమ్మాయి ఇంకా నేను రాను అని చెప్పి అంటే ఇంకా నాకు ఎన్నిసార్లు ఎన్నికి మళ్ళీ వద్దు నేను అని చెప్పి రెండోసారి ప్రెగ్నెంట్ అయిందా? రెండోసారి ప్రెగ్నెంట్ ఎప్పుడైందంటే మేడం కాగితం రాసి ఇచ్చిండ్రు. మా వాళ్ళు వచ్చి అందరు వచ్చి మాట్లాడిండ్రు, కాగితం రాసి ఇచ్చారు. అవసరం లేదని చెప్పి వాళ్ళ అమ్మ సంతకం పెట్టింది, ఈమె సంతకం పెట్టింది. నేను ఇంక అప్పటికి కూడా ఉండలేకపోయాను మేడం, వదిలిపెట్టి మళ్ళీ వచ్చాను. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాను. ఇప్పటికైనా మరి ఇన్ని రోజులు రాలేదు కదా, ఇప్పటికైనా మనం తెలుసుకుంటుందాం అని చెప్పి వచ్చాను. సరే నువ్వు బాగానే రానిచ్చావు, మంచిగానే ఉన్నావు. ఉన్న తర్వాత నీకు కడుపు అయ్యింది, కడుపుతో నేను తీసేపించుకోమన్నానని ఒక మాట కోపంలో అన్నానని చెప్పి నువ్వు వెళ్ళి తీసేపించుకుంటుంది మేడం ఆమె. మరి ఇంకా అప్పటికి కూడా ఆ అమ్మాయికి ఇష్టం ఉండే తీసేసుకున్నాను మేడం, నా మీద ఇష్టం ఉండే నా దగ్గర సంసారం చేయాలని తీపించుకుందంటావా మేడం? ఏది కడుపా? కడుపు తీయించుకోవడం అన్నది మా ఇష్టం ఉండి చేయించుకుందా, ఇష్టం లేకుండా చేయించుకుందా? మీరేమన్నారు? మీరన్న మాటలు ఆమెను ఎలా హింసించాయి? లేకపోతే నిజంగానే ఆ పిల్లోడు చిన్నపిల్లోడు కాబట్టి చూసుకోలేనని తీయించుకుందా? సో అది పక్కన పెడతా, అది తర్వాత విషయం. దానివల్ల మీరు జడ్జ్ చేసేలేరు అమ్మాయికి మీరంటే ఇష్టం లేదని కదా. ఆ పరిస్థితుల్లో మీరన్న మాటలు అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మన్న మాటలు అయి ఉండొచ్చు, వాళ్ళ అక్కన్న మాటలు అయి ఉండొచ్చు, లేకపోతే తన మానసిక పరిస్థితి ఎలా ఉందో, నా పరిస్థితి ఒక పిల్లోడికే దిక్కు లేదు, ఇంకో పిల్లోడు అవసరమా నాకు అని అనుకుందో, ఏదో అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఉండబట్టి చేయించుకుంది. మీకు అమ్మాయి రాలేదన్నది మీ వర్షన్, ఆ అమ్మాయి వర్షన్ వేరే ఉంది. సరే ఇందులో ఎవరు రైట్ అనేది తర్వాత మాట్లాడదాం. సో మీ ప్రకారం ఆ అమ్మాయి రమ్మంటే రాలేదు కాబట్టి ఇదంతా జరిగింది. నేను రమ్మన్నప్పుడు వచ్చేసి ఉంటే నేను అమ్మాయిని బాగానే చూసుకునేవాడిని, ఆ రెండో ప్రెగ్నెన్సీ కూడా మేము నిలబెట్టుకునేవాళ్ళం, మేమంతా బాగానే ఉండేవాళ్ళం, తప్పంతా అమ్మాయిదే అని మీరు చెప్తున్నారు ఇప్పుడు, అంతే కదా. సో అమ్మాయి రాలేదు, అబార్షన్ కూడా చేయించేసుకుంది. ఆ తర్వాత మీరు అప్పుడు మళ్ళీ రాయించుకున్నారా? రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? నేను ఫోన్ చేశాను మేడం,
అక్కడ సంబంధం ఖాయమైంది, ఇక్కడ ఫోన్ చేశాను ఈ అమ్మాయికి. ఫోన్ చేస్తే చేసుకో, నాకు అసలు అభ్యంతరమే లేదు. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎందుకు 4 నెలల వరకు టైం ఎందుకు, రేపే చేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదండి. సర్లే అని చెప్పి కామ్గా ఉన్నా మేడం. 4వ నెలల పెళ్లి 2వ నెలల పెళ్లి పెట్టుకున్నాం. శివరాత్రి వచ్చింది మేడం. ఆ రోజు నా పత్రిక శివరాత్రి రోజు నేను శ్రీశైలం తీసుకెళ్ళిన తర్వాత కూడా చెప్పాను, ఫోన్ చేశాను, అక్కడే ఉండి ఫోన్ చేశాను, ఆయన పత్రిక చేతిలో పట్టుకొని ఫోన్ చేశాను. ఇంకా 22వ తారీఖు మాత్రం పెళ్లి ఖచ్చితంగా అయిపోద్ది, నువ్వు రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఏమైనా చేయాల్సి ఉంటే నేను నీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్పలేదని మాత్రం నన్ను అనమాకు అని చెప్పాను. అప్పటికి నువ్వేమన్నావు, నేను చేసుకుంటే చేసుకో, నాకు ఆల్రెడీ సంబంధం కుదిరింది, మా ఇంట్లో పడుకున్నాడు. సర్లే ఇంక నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పావంటే ఇంకా నువ్వు నాకేం పెద్ద సమస్య లేదు, నువ్వు కూడా ఇది చేసుకుంటున్నావు కదా అని చెప్పి నేను ఇంకా చేసుకున్నాను మేడం. ఇప్పుడు మీరు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నారో అమ్మాయికి విషయం అంతా తెలుసా? చెప్పే చేసుకున్నాను. అమ్మాయికి అన్ని చెప్పి చేసుకున్నారు. కులంలో మాట్లాడి ఈ రూపు చూపించినాం, రూపు కాగితం రాసి ఇచ్చింది కదా, అది చెప్పి మేము మొత్తం కులం అంతా ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2వ నెల వస్తే ఇది 2వ నెల 22 వస్తారంటే 1 year అయింది మేడం. 1 year అయింది. ఇప్పుడు అమ్మాయికి పిల్లలా? రేపు మా 13కి ఇచ్చారు మేడం, 13కి ఇచ్చారు, డేట్ ఇచ్చారు, డెలివరీ డేట్. ఇప్పుడు అతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా చెప్పే చేసుకున్నాను అంటున్నాడు అతను. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఫోన్ చేసి మీ ముందు మాట్లాడతా, అతను అమ్మాయికి ఏం చెప్పాడు అన్నది. ఇప్పుడు ఇతను చెప్పినట్టుగా అన్ని విషయాలు అమ్మాయితో చెప్పి చేసుకుంటే ఇప్పుడు జరిగింది నిజమే ఇక్కడ అంతా. ఏది ఏమైనా అనుకున్నా అనుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఇతను ఈ అమ్మాయి అతని భార్యనే, ఆ అమ్మాయి అతని భార్యనే, ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. కాకపోతే ఈ అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకుందన్నది ఎవరికి తెలియదు. లీగాలిటీ ఎంత ఉంది ఏంటి అందులో అన్నది ఇప్పుడు నేను లాయర్ గాని డాక్టర్ గారిని పిలిస్తే అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి 2వ పెళ్లి కూడా చెల్లదు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి లీగల్ గా కరెక్ట్ అని అనిపిస్తే చట్ట ప్రకారం ఈ అమ్మాయి మొదటి భార్య అవుతుంది. ఆ 2వ మరి ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా ఈ 2వ పెళ్లి చేసుకోవడానికి అతనికి అర్హత లేదు. ఈ లెటర్లు రాసేస్తే సంతకాలు పెట్టేస్తే నడవదు. సో ఫస్ట్ ఇప్పుడు అతని 2వ భార్యతో మాట్లాడి తర్వాత నేను డాక్టర్ కానీ లాయర్ కానీ పిలుస్తాను, వాళ్ళతో మాట్లాడి తర్వాత ఈ సమస్యకి పరిష్కారం ఏదైతే బాగుంటుంది. ఎవరు ఇక్కడ కష్టపడద్దు, ఎవరు నష్టపడద్దు. ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సింది పిల్లలు. ఆల్రెడీ ఉన్న పిల్లోడు, పుట్టబోయే పాప బాబు, వాళ్ళు ఇంపార్టెంట్. ఒకసారి కనెక్ట్ చేయండి. అమ్మాయి పేరేంటి? సుజాత. హలో సుజాత గారా? అవును మేడం. నమస్తే అమ్మా, నేను జీవిత మాట్లాడుతున్నాను అమ్మా, రాజశేఖర్ గారి భార్యని. ఎలా ఉంది మీ కొంట్లో? బాగుంది మేడం. ఓకే, ఎప్పుడు మీకు డ్యూ డేట్? 13కి ఇచ్చారు, 17కి ఇచ్చారు. సరే, ఇప్పుడు మీ భర్తకి మీరు 2వ భార్య, ముందే పెళ్ళయింది అనే విషయం మీకు తెలుసా అమ్మా సుజాత? కానీ 2వ పెళ్ళి అయిందని కూడా తెలుసు మేడం. ఆ అమ్మాయి వద్దనుకొని వెళ్ళిపోయింది. మా వాళ్ళు చూసి చేశారు. మీ వాళ్ళు చూసి చేశారు అమ్మాయి వద్దనుకొని వెళ్ళిపోయింది అని? అవును మేడం. మీకేమన్నా ఎవిడెన్స్ చూపించారా అమ్మాయి వద్దని వెళ్ళిపోయింది అన్నదానికి? అంటే ఏమన్నా ఆధారం? పేపర్ చూపించారు మేడం. పేపర్ అమ్మాయి రాసిచ్చిందా? రాసిచ్చిన పేపర్ చూపించారు. మా ఫ్యామిలీ, ఫాదర్, మమ్మీ, వాళ్ళ డాడీ చూశారు. వాళ్ళు రాసిచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిందమ్మా, అమ్మాయికి అన్యాయం జరిగింది, నాకు కొడుకున్నాడు, మీరు ఏదైనా న్యాయం చేయాలని మా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయి. అందుకని అన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి మీ దగ్గర కూడా నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మిమ్మల్ని మీ ఆయన బాగానే చూసుకుంటాడా? బాగానే చూసుకుంటారు మేడం. మీ అత్తగారు? అత్త బాగా చూసుకుంటారు, మా ఆయన బాగా చూసుకుంటారు, మా బాగానే చూసుకుంటారు మేడం. సో మీరు బాగానే సంతోషంగా ఉన్నారు? సంతోషంగా మా ఆయన దగ్గర. సరే సుజాత, మీరు ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయాలి? ఈ అమ్మాయికి జరిగింది అన్యాయమా కాదా, మీరేమనుకుంటున్నారమ్మా? వద్దుకొని వెళ్ళిపోయింది కాబట్టి మా ఆయన ఆడికి పెళ్లి చేస్తున్న తప్ప కూడా చెప్పాను మేడం. నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను చెప్పి నన్ను ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి అంతా వచ్చి మళ్ళీ నాకు కావాలి అంటే ఎలా మేడం? అంటే మీ హస్బెండ్ ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, చట్టపరంగా ఉంది, న్యాయపరంగా ఉంది, ఈవెన్ మానవత్వంతో ఆలోచించినా ఉంది అని మేమందరం అనుకుంటున్నాం. అలాగే మేము ఏదైనా డెసిషన్ తీసుకుంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం అంటే ఎలా లేకపోతుంది మేడం? అంటే మీకు అభ్యంతరం ఉన్నా అది చట్టపరంగా కన్సిడర్ చేయరమ్మా. ఎందుకంటే ఈమెకు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకునే హక్కు అతనికి లేదు. చట్టపరంగా ఈమెకు విడాకులు ఇస్తేనే ఇంకొక 2వ పెళ్లి అన్నది చేసుకునే అవకాశం ఉంది అతనికి. ఇప్పుడు మీ మ్యారేజ్ యాక్చువల్గా ఇల్లీగల్ పెళ్లి కిందనే,
కానీ మిమ్మల్ని కూడా అడగాలి, ఎందుకంటే ఇందులో ఎఫెక్టెడ్ పర్సన్ మీరు కూడా అని నేను మీతో మాట్లాడుతున్నాను. కానీ మీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితులు అయితే వాళ్ళు లేరు. వాళ్ళకి తప్పకుండా మీ భర్త చేసే డ్యూటీ ఉంది, అవసరం ఉంది. అది ఎంతవరకు చేయగలడు, ఏం చేయాలన్నది మేము మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాం. ఈ విషయం మీకు చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నానమ్మా. సరే, ఇప్పుడు ఆవిడతో మాట్లాడని మీకు కూడా అర్థమై ఉంటుంది. మీ పెళ్ళి అనేది యాక్చువల్గా లీగల్ కాదు. మీకు ఎటొచ్చి ఎలా చేసుకున్నా ఎలా అయినా ఆమెనే మీ మొదటి భార్య, ఆ బిడ్డ మీకు పుట్టిన బిడ్డ, ఆ అబ్బాయి మీ కొడుకు. మీ రెండో మ్యారేజ్ అన్నది లీగల్ చట్ట ప్రకారం ఆవిడకి విడాకులు ఇస్తేనే చేసుకోవాలి. కాగితాలు అయ్యి పనికిరావు, అంటే చట్టపరంగా ఇలా వెళ్ళాలని నేను అనడం లేదు. దీని గురించి మొత్తం ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఒక డాక్టర్ గారు, లాయర్ గారు కూడా వస్తారు. అంటే అందరూ అన్నీ తెలుసుకోవాలి, ప్లస్ చూసే వాళ్ళకి కూడా తెలియాలి, రేపు ఇంకొకరు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా. అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఏంటన్నది ఎవరు కూడా ఎఫెక్ట్ కాకుండా ఏంటన్నది నేను తర్వాత చెప్తాను. ముందు వాళ్ళిద్దరిని పిలిచి వినండి అసలు ముందు వాళ్ళు ఏం చెప్తారన్నది. చెప్పండి సార్, అనూష, సవరన్న, వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు బేసికలీ ఇక్కడ చూసుకుంటే ఏంటి మేడం, అనూష పరిస్థితిని చూస్తే తల్లి యొక్క ఎక్స్పీరియన్స్, అంటే ఒక తల్లి యొక్క అనుభవాలు తను నేర్చుకోవటమే కాకుండానే తన పిల్లలకు కూడా నేర్పేటటువంటి అడ్వాంటేజ్లో ఒక తల్లి ఉంటుంది. అందుగురించే తల్లి యొక్క స్థానం అన్నది అంత ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన కల్చర్లో. అంటే ఇక్కడ ఏంటంటే పరిస్థితుల ప్రభావం, అంటే భర్త వదిలేసిన తర్వాత ఇంకో వ్యక్తిని చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి కూడా దూరం అయిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి పరిస్థితి అలా అయిన తర్వాత చిన్నమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి అంశం. అంటే ఇందాక మేడం చెప్పినట్టు పెద్ద అమ్మాయి మీరు డిసైడ్ చేశారు తన జీవితాన్ని, చిన్నమ్మాయి తన జీవితాన్ని తనే డిసైడ్ చేసుకుంది. కానీ ఏదేమైనా కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం చూసుకున్నట్టయితే కనమ్మా దీనికి ప్రధానమైనటువంటి కోర్ ప్రాబ్లం అన్నీ కూడా మీ దగ్గర నుంచే వస్తుంది. కానీ ఏదేమని అనుకున్నా కూడా తల్లి యొక్క పాత్ర ఎంత ముఖ్యమైన ఏంటంటే పిల్లలు తీసుకునేటటువంటి సరైన నిర్ణయాల్లో ఒక డ్రెస్ కొనుక్కునే అంత ఈజీగా ఒక మనిషిని కోరుకునే ఆ మనిషితో పాటు పారిపోయిందంటే అనూష, అంటే తన యొక్క తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మీరు పెంపకంలో ఉండేటటువంటి లోపాలను కూడా మనం ఒకసారి చూసుకోవాల్సింది. అనూష సైకలాజికల్ స్టేట్ ఒక విధంగా అర్థం చేసుకోవాలి మేడం మనం. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు. ఎందుకంటే ఒక బాబు ఒక కాన్పు తీసేయటం జరిగింది, దిక్కుతోచనటువంటి పరిస్థితి. అంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి నీకు రావడానికి కారణం ఏంటంటే ఒక అవసరం లేనటువంటి పనికి ఉపయోగించేటటువంటి తెలివితేటలు ఎంత లోతుగా ఆలోచిస్తావో, ఏ లెవెల్లో అయితే ఆలోచిస్తావో, ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటాన్ని కూడా నువ్వు అంత తేలిగ్గా చూసుకుంటావు. అంటే ఏంటంటే ఒక మనిషిని ప్రేమించి అతనితో పాటు పారిపోయేటటువంటి పరిస్థితి ఎంత సీరియస్సో, అది ఎంత అసలు ఎక్కడ కూడా నీ ఆలోచన శైలి పనిచేయలేదా అని మనకు అనిపిస్తుంది. ఓకే, అప్పుడు నువ్వు పారిపోయినప్పుడు నీ ఏజ్ 17 సంవత్సరాలు అని అనుకోవచ్చు. కానీ అప్పటికి నువ్వు ఎంత ప్రపంచం చూసుంటావు తల్లి. మీ అమ్మ పరిస్థితిని చూసుంటావు, మీ అక్క పరిస్థితిని చూసుంటావు, అన్నీ చూసి ఒక 17 సంవత్సరాల అమ్మాయి అక్కడ నేర్చుకోలేదు అంటే కనుక నేను ఇక్కడ కూర్చుని నమ్మలేకపోతున్నాను. అంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మీ ప్రేమ కేవలం కంటి ప్రేమ మాత్రమే. ఇది మనసుతో ప్రేమ కానీ మైండ్తో ఆలోచించినటువంటి ప్రేమ మాత్రం కానే కాదు. అంటే కంటికి కలిగినటువంటి ఒక ఆకర్షణ మాత్రమే. కాబట్టి అది అంత తొందరగా నీకు బోర్ కొట్టింది. పోనీ ఆలోచన లేదే అనుకుందాం, దేవుడు పోనీ ఇంకోటి కూడా ఇవ్వలేదు, అదేంటంటే ఓపిక, ఓర్పు. సరే అక్కడికి వెళ్ళాం, అతనేంటో అన్నది నీకు పూర్తిగా వ్యవహారం తెలియదు. మిగతా వాళ్ళ వ్యవహారం తెలుసుకోవటానికి కొద్దిగా నీకు ఉండవలసినటువంటి ఓపిక, ఓర్పు అన్నది నీకు లేకపోవటం వల్ల ఏంటంటే మళ్ళీ తుర్రుమని అటువైపు పరిగెట్టుకుని వచ్చేసావు. వచ్చేసిన తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనకతలు గొయ్యి, బలవంతంగా కూతురిని ఇక్కడ పంపిద్దామంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆవిడకి ఏం అవగాహన లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నువ్వు ఎస్టిమేట్ చేసుకుని తీసుకునేటటువంటి నిర్ణయం కాబట్టి ఇంకా మీ అమ్మ చేతిలోంచి పూర్తిగా నువ్వు జారిపోయినట్టు తెగిన గాలిపటంలాగా అయినటువంటి పరిస్థితి అయ్యిందమ్మా. అంటే ఇవన్నీ కూడా అక్కడ కాన్పు వచ్చేంత వరకు నువ్వు ఎంత పెద్ద లోతైనటువంటి గొయ్యిలో నువ్వు కూరుకుపోయావు అన్నది నీకు అప్పటి వరకు నీకు అవగాహన కలగలేదు. తెలిసిన తర్వాత ఏమైందంటే కనుక కమిట్మెంట్, కాంప్రమైజ్. అంతే, కమిట్ అయిపోయారు. బాబు పుట్టబోతున్నాడు, కాంప్రమైజ్. ఇప్పుడు అతను నచ్చినా నచ్చకపోయినా ఏదైనా కూడా ఎటువైపు చూసుకున్నా కూడా నీ పరిస్థితి, నీ జీవితం, నీ గత్యంతరం అంతా కూడా అతనే అని నీకు తెలిసింది. అప్పుడు నువ్వు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయావు. ఆ కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి వ్యవహారమే ఈ అటు వెళ్ళటం, ఇటు వెళ్ళటం, ఇటు రావటం, అటు రావటం, ఇదంతా జరిగిందంటే ఆ కన్ఫ్యూజన్లో జరిగింది.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నావు. నువ్వు ఇంకా జీవితాంతం కూడా ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటావు. సవరణ విషయానికి వస్తే కనుక కష్టజీవి మేడం, తెలివైనవాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇతను లాజిక్ లేట్ అయిందని అనుకోవాలి మనం. అంటే ఏంటంటే పెళ్లి చేసుకునే ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ గురించి తెలియక కాదు, సిచ్యువేషన్ పూర్తిగా వ్యవహరించే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నావు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవటం అన్నది జరిగింది. అంటే ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, ఏదైతే కుటుంబం వైపు నువ్వు ఇప్పుడు వేలెత్తి చూపెడుతున్నావో, మీ మదర్ ఇలాంటిది, మీ అక్క ఇలాంటిది అని నువ్వు ఏదైతే చూపెడుతున్నావో అది చాలా తప్పు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అదే అక్క అదే తల్లి గురించి నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఈ అమ్మాయిని లేపుకెళ్ళినప్పుడు కూడా నీకు తెలుసు. కానీ అప్పుడు అది నీకు కనిపించలేదు. ఎందుకు? కేవలం అది ఆకర్షణ, శారీరక తృప్తి, దీని గురించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే కనుక, ఇప్పుడు మనం నీ ఇప్పుడు ప్రజెంట్ నీ భార్యతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా ఉంది. మా భర్త బాగా చూసుకుంటున్నాడు అని అంది, మా అత్తగారు మంచిది అంది. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు తెలివితేటలు వచ్చినాయి, నీ లాజిక్ అన్నది నీకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీ లాజిక్ లేట్ అవటం వల్ల నీకే నష్టం జరగలే, అక్కడ నష్టం జరిగింది. మీ ఇద్దరు యొక్క బ్యాడ్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మొత్తం మీద బ్యాడ్ ఇష్యూ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యనటువంటి బంధాన్ని డిక్టేట్ చేస్తున్నటువంటి ఏకైక థింగ్ ఏంటో తెలుసమ్మా? ప్రెగ్నెన్సీ. సో అతనైతే లాజిక్ నేర్చుకున్నాడు. నువ్వు ఫ్యూచర్లో వెళ్ళి మళ్ళీ తప్పు చేయకూడదు అంటే కనుక ఇకనైనా నువ్వు లాజిక్ నేర్చుకో. నీకు అన్యాయం జరిగింది, నేను కాదనట్లేదు. కానీ నీకు బోల్డ్ అంత వయసు ఉంది. ఇంత వయసులో ఏమవుతుందంటే నీకు జరిగినటువంటి జ్ఞాపకాలు మర్చిపోతాం, గతాన్ని మర్చిపోతాం. గతాన్ని మర్చిపోయి మళ్ళీ ఇంకొక ఆకర్షణ, ఇంకోటి ఎవడో వస్తాడు జీవితంలోకి. నేను ఇంత కాదు అంత హీరో, నేను నిన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాను, నిన్ను ఒక రాణిలా చూసుకుంటాను అని అంటాడు. మళ్ళీ మాటలకు లోబరుతావు. సో చేసిన తప్పు ఒకసారే జరగాలి. మళ్ళీ తప్పు జరిగిందంటే చాలా జీవితాలు బలైపోతాయి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు. ఇప్పుడు తన విషయంలో నాకైతే అనిపించింది మరి ఎక్కువ ఈ ఇద్దరి విషయంలో ఎక్కువ తప్పు నాకు అమ్మాయి సైడే కనపడుతుంది. మ్యామ్ మీరు చెప్పండి. మేడం, ఇక్కడ అనూష తను అనుకున్నట్టు భార్య కాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఒక పెళ్ళికి కావలసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అని అంటారు మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో. దాంట్లో ఎవరు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కూడా ఒక పెళ్ళికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిలో తాళిబొట్టు, అగ్నిహోత్రం, సప్తపది ఇలాంటివన్నీ కూడా ఎంత లేని వాళ్ళైనా, అంటే కోటీశ్వరులైనా కూడా, లేనివాడు తిండికి లేనివాడైనా కూడా ఆ పద్ధతులని పాటించి పెళ్లి చేసుకోవాలి అని అంటారు. దాన్ని ఒక పెళ్ళి అని అంటారు. కోర్టులో కూడా ఎప్పుడైనా కూడా దీని వ్యాలిడ్ మ్యారేజా కాదా అన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అంటే ఇందాక నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయని అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారా, దాని ప్రకారం మీరు పెళ్లి చేసుకున్నారా లేదా అని అంటారు. సో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, ఎక్కడ పెళ్లి చేసుకున్నారో అనేది ఒక పెద్ద ప్రశ్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ సవరణ దృష్టిలో ఏంటంటే పెళ్ళాం రాకపోతే ఇంకొక పెళ్లి చేసుకోవడము అనేది ఆయన పెళ్ళాం రాలేదని ఇంకొక మాట కూడా చెప్పారు. ఆయన ఏంటంటే 4 రూమ్లలో ఎట్లాగైతే ఎంత ఈజీగా పెళ్లి చేసేసుకుంటాడో 4 రూమ్లలోనే అది అక్కర్లేదు, నాకు భార్య అక్కర్లేదు అనేది ఒక ఒప్పంద పత్రం రాసేసుకుంటే ఆయనకు చాలు అని అనుకుంటున్నాడు. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు మీ దృష్టిలో అది పెళ్ళి అయినా కూడానమ్మా, ఏదైతే మీరు 4 గోడల మధ్యలో అది పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడైనా ఏ పద్ధతి అయినా కూడా భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఉండాలి. ఆమె అక్కడ కలిసి ఉండకపోవడం మూలాన అది వేరే. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, అది పెళ్ళో కాదో తెలియదు, అతను వస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ రిలేషన్షిప్ని ఏమంటారంటే లీగల్గా కలిసి లివింగ్ రిలేషన్షిప్ అంటారు. అంటే కలిసి సహజీవనం చెయ్యడము అని అంటారు. అంతే తప్ప చట్టంలో ఈమెకు ఒక గుర్తింపు ఉండి నా భార్య, ఆయన నాకు భర్త అని చెప్పుకునే అధికారం మాత్రం ఆల్మోస్ట్ ఈమె అన్ని విధాలుగా పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నా భర్త అనే అమ్మాయి క్లెయిమ్ చేయడానికి కూడా ఏ రైట్స్ లేకుండా, ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఒక ఇంట్లో నుంచి ఒక అమ్మాయి ఆడపిల్ల వెళ్ళిపోయిందంటే తల్లి ఇల్లు వాకిలి మొత్తం ఒకటి చేసేస్తారండి. అలాంటిది ఒక చిన్న పోలీస్ కంప్లైంట్ కూడా మీ దగ్గర నుంచి వచ్చినట్టు ఇందాకటి నుంచి మేము వింటుంటే మీరు మేడం గారికి ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇతను ఇందాకటి నుంచి మేము లోపల అడిగినప్పుడు కూడా పదే ఒక మాట చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంది, నేను వేరే పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు. అంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది అనేది ఇలాంటిది రాసిచ్చారు. ఇది ఎవరికి సంబోధించి రాసిచ్చారో కూడా తెలియదు మేడం. ఇందులో ఒకటి ఉంది ఏంటంటే అనూష అనే నాకు సవరణ అనే అబ్బాయికి
ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అబ్బాయికి అని ఎవరు రాస్తారు? నిజంగానే మీకు ఇష్టం లేదు, ఆయన వేరే పెళ్లి చేసుకుంటాను అని అంటే నా భర్త అని రాయొచ్చు. అంటే ఒకవేళ ఆ అమ్మాయి భర్త అని రాసి ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కస్టమరీ డైవర్స్లు అంటారు. అంటే ఏంటి, పెద్దల సమక్షంలో ఒకవేళ కూర్చుని విడిపోతే దాన్ని కూడా రికగ్నైజ్ చేయమని మన సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో అన్నా కూడా దానికి అనుగుణంగా ఏ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ఎవరు విట్నెస్ లాగా పెట్టారు, ఏ పంచాయతీలు చేశారు అని అంటారు. అంటే ఒకవేళ మీ పెళ్ళిని రికగ్నైజ్ చేసుకున్నా కూడా మేడం ఇక్కడ అబ్బాయికి అని రాసిచ్చింది. అబ్బాయికి అంటే మీరు ప్రిపేర్ అయిపోయారమ్మా, మీరు ప్రిపేర్ అయిపోయారు, మీ బంధానికి ఒక అర్థం లేదు. అబ్బాయి చాలా గొప్పగా తీసుకొచ్చి చూపిస్తున్నాడు, నాకు ఇది ఇచ్చేసారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అది పనికిరాదు. అది ఫస్ట్ పనికిరాదు. మీరు అది రాసిన మూలన ఆయన వేరేది ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకున్నారని అది పనికిరాదు. కానీ మీరు సంబోధించే అందులో వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అగేనెస్ట్గా ఉన్నాయి, మీకు ఏదైతే ఉన్నాయో అవి అగేనెస్ట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఏదైతే వాళ్ళు పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఏదైతే ఉందో మేబీ అక్కడైతే అన్ని సంప్రదాయాలు అన్ని అనుగుణంగానే ఆ పెళ్లి చేసుకున్నారు కనుక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఆ పెళ్ళికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుందమ్మా. ఏదైతే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నారో ఈ అమ్మాయి పెళ్ళి మీ అందరి మధ్యన జరగలేదు కనుక ఈ అమ్మాయికి పాపం ఆ స్థానమే పోయింది. అంటే తన తెలివి తక్కువతనం మూలాన. ఇంకొకటి మేడం, ఏదైతే ఈ పెళ్ళి అయిందో తనకు దృష్టికి వచ్చిందో కూడా ఏడాది నుంచి కూడా అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఏడాది నుంచి కూడా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక అదే పిల్లలకు కూడా అదే కానీ ఈ అమ్మాయి మాట్లాడట్లేదంటే ఒక విధంగా ఇండైరెక్ట్గా అమ్మాయి అన్నీ ఒప్పేసుకుంది. ఇక్కడ ఇంకోటి, నువ్వు భార్యవా కాదా అనేది లీగల్గా చెప్పాలి అని అంటే నువ్వు 4% అంటే కూడా 99% మేడం ఇది లివింగ్ రిలేషన్షిప్ కిందకే వస్తుంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ చేసుకున్న పెళ్ళి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండి ఆయన పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ మ్యారేజ్ని వాళ్ళు రికగ్నైజ్ చేసుకునే చేస్తారు. సో ఇప్పుడు నీకు సెకండ్ వైఫ్ అని అన్న, నీకు వేరే కలిసి ఉండే అమ్మాయిలాగా లేకపోతే పరిచయమైన ఒక అమ్మాయిలాగా నీ బాబుకు నువ్వు అతని తండ్రిలాగా వచ్చే కొన్ని రైట్స్ అంటే ఆ అబ్బాయికి మెయింటెనెన్స్ అన్న అనుకోండి. మిగతాది ఎందుకంటే నువ్వు ఇందాక చాలాసార్లు చెప్పి నాకు తెలిసి చేసుకున్నాము అవన్నీ, నీకు అన్నీ తెలిసి చేసుకున్నావు కనుక చట్టంలో ఉండే చీటింగ్ అనే కేసు కూడా ఈ అమ్మాయి వేయలేని పరిస్థితి కూడా అయిపోయింది. అంటే తన గోతి తను తవ్వేసుకుంటూనే ఉంది తెలియకుండా. లీగల్గా ఉండే నువ్వు బలమైన నువ్వు బయటికి వెళ్తే నీకు బలంగా ఈ సెక్షన్స్ ఉన్నాయమ్మా, నువ్వు ఫైట్ చేయొచ్చమ్మా అనే దానికి కూడా నువ్వు వీక్ పాయింట్లోనే ఉన్నామ్మా. ఒకటి ఏంటంటే నీ పిల్లాడికి మెయింటెనెన్స్ అనేది మాత్రం ఈ అమ్మాయి అడగగలే రైట్ ఉంది. కానీ మేడం నా భర్త అతను వేరే పెళ్లి చేసుకున్నాడు, నేను ఫస్ట్ భార్యను అని చూపించుకోవడానికి మీకు ఆధారాలు ఎటువంటివి కూడా లేవమ్మా. ఇప్పుడు అనూష, నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇతని దగ్గర నుంచి నీకేం కావాలి, ఏం న్యాయం జరగాలని నువ్వు అనుకుంటున్నావు? నాకు అతను వద్దు మేడం, నా పిల్లోని చూసుకోవడానికి నాకు నీ పిల్లోని చూసుకోవడానికి నీకు ఒక ఆధారం కావాలి, నీకు అతను వద్దు. ఓకే, ఇప్పుడు అమ్మాయి చెప్పింది మీరు విన్నారు. అంటే మీకు నా రెస్పాన్సిబిలిటీ లేదు అని అనడానికి లేదు. ఇప్పుడు నేను అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎట్లా ఉన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా, మీ అమ్మగారికి నచ్చినా నచ్చకపోయినా ఆ అమ్మాయితో మీరు కాపురం చేశారు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కూడా అది పెళ్లి కాదన్నా ఆ లివింగ్ రిలేషన్షిప్ అన్నా కూడా, అంటే కలిసి సహజీవనం చేసినా కూడా దానికి కూడా మీరు కొన్ని వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ బిడ్డ మీ బిడ్డ కాబట్టి ఆ బిడ్డ మటుకు ఆవిడికి పుట్టిన బిడ్డకి ఎంత రైట్స్ ఉంటాయో ఈ పిల్లోడికి కూడా అంతే రైట్స్ ఉంటాయి. అంటే మీ ప్రాపర్టీ ₹1 ఉందనుకోండి, లేకపోతే ₹10 ఉందనుకోండి, పావల ఆ పిల్లోడికి ఇస్తే మీరు పావల ఈ పిల్లోడికి ఇవ్వాలి. నేను కష్టపడుకుంటేనే నాకు నడిచేది. అదే ఇవాళ నేను డ్యూటీ చేస్తున్నానంటే అక్కడ మా భార్య డెలివరీకి వెళ్ళింది కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు డ్యూటీ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి కూలి చేసుకునేవాడిని. అందుకనే నేను కష్టపడుకుంటున్న తప్ప నా దగ్గర ఏమీ లేదు మేడం. చేసుకుంటేనే తినగలుగుతా. ఎంత సంపాదిస్తారు మీరు నెలకి? నెలకి 6,000 వస్తాయి మేడం. 6,000 వస్తాయి. సరే, ఇప్పుడు మీరు చేసుకుంటేనే తినగలుగుతారా, చేసుకోకపోతే తినగలుగుతారా, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అమ్మాయికి ఆ పిల్లోడికి ఏదైనా న్యాయం జరగాలి కదా. అన్ని భరించినామని నేను ఉన్నాను కానీ చిటికలు వేసుకుంటూ మాట్లాడిన ఆడదాన్ని మాత్రం ఆమె మాత్రం ఎంత దజ్జాగా ఉందంటే మేడం, ఎంత భరించింటాను మేడం. నేను ఎన్ని రోజులు నేను బతిలాడింటాను. ప్రతి క్షణం వెళ్దాం. ఈరోజు అయిపోయినా రేపైనా బాధపడతావు, ఎన్ని రోజులు పెడతారు నీకు అన్నం అని ఎన్నిసార్లు నేను బతిలాడింటాను మేడం. ఈరోజు రైట్స్ ఉందని చెప్పినామన్నా అమ్మాయికి ధైర్యం రావచ్చేమో. నేను ఆ రోజు ఎంత కుమిలిపోయి ఉంటాను. ఇప్పుడు నా దగ్గర ఏముందని ఇవ్వమంటారు చెప్పండి మేడం? ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావా, లేదు అమ్మాయికి నెలకు ఒక ఇంత నా వల్ల చేతనైంది 4,000 సంపాదిస్తా, 7,000 సంపాదిస్తా, ఆ పిల్లోడి గురించి నేను ఏదో ఇంత నా వల్ల చేత నెలకు 1,000 2,000 ఇస్తా అని అంటావా? చెప్పు.
నేనేమో లక్షలు ఇవ్వండి కోట్లు ఇవ్వండి అని చెప్పట్లే కదా. మీరు ఆలోచించు. ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్నా వాళ్ళు ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి. నా దగ్గర ఒక 15,000 అయితే దొరుకుతాయి మేడం. నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీరు అన్న 10,000 ఇచ్చి అక్కడితో ఫైనల్ సెటిల్మెంటా, లేకపోతే 10,000 ఇచ్చి నెల నెల 1,000-500 ఇస్తాను వల్ల కాదు మేడం. మళ్ళా చేసుకునే ముందు లేకుంటది, దానికి లేకున్నది, చిగ్గు నీకు లేకున్నదే, దానికి మొగుడు అనేది నీకు దశ లేకున్నదే, మళ్ళీ కాపురం చేసుకున్న వాళ్ళు ఎట్లా మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి అని నీకు సిగ్గు లేకున్నదే. మేము వచ్చినాం కదా, నువ్వు అంతా అంటే అనకపోతే కానీ ఎంతమంది అని అనుకునేవు. తెలివితోనే బతకాలి, ఆడదానవు కావా నువ్వు. చాలా అయిపోయింది, మేము మాట్లాడేసాం. మీ కొడుకుని అడగండి మరి. కొంచెం అన్న ఈ సీలు మీ కొడుకుని అడగండి. ఏడికి అక్కడ అమ్మా సమస్య పెంచుతావా తెంచుతావా? తెంచుకున్నాకుంటే తెంచుకో, నాకు అవసరం లేదు. నీవు ఇంట్లోనే ఉండొద్దు. ఉన్నాను కనుకో అంతే. సమస్యలు వచ్చాయి, సమస్యలు ఎట్లా పరిష్కరించుకుందాం అని మాట్లాడుకుంటుంటే మీరెందుకు మళ్ళీ పాత అవుతారు? సరే మేడం, నా దగ్గర అయితే ఒక 15,000 అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. 15,000 అయితే ఇవ్వగలుగుతారు, అది ఫైనల్ సెటిల్మెంట్. ఇంకా అంతే మేడం. నా దగ్గర అయితే ఇంకా నేను సరిగ్గా చేసుకోలేను, నాకు బరువు ఉంది. అంటే సరే పోనీ 15,000 మీరు వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసేసి ఇంక వదిలేస్తానంటారు. మీకు ఆవిడకి సంబంధం లేదు, ఆ పిల్లోడితో కూడా సంబంధం లేదా మీకు? లేకపోతే ఆ పిల్లోడికి ఏమన్నా అప్పుడు మీకు చేతనైంది ఏమైనా సహాయం చేస్తారా, చేయరా? అప్పుడు నేను బాగుంటే నేను ఫ్యూచర్లో బాగుంటే చెప్పలేను, కానీ ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను మేడం? నేనే బాగలేదు. అసలు ఆ పిల్లోడికి మీ తండ్రి అని తెలుసా? ఎప్పుడన్నా మీకు పరిచయం ఉందా? మాట్లాడుకున్నారా ఎప్పుడన్నా? పిల్లోడిని దగ్గర పిలిచారా? చూసారా ఆ పిల్లోడు పుట్టిన తర్వాత? వాడికి పేరు పెట్టినప్పుడు నేను లేను, వాడిని ఉయ్యాల్లో వేసినప్పుడు నేను లేను, వాడికి అన్నప్రసన్న చేసినప్పుడు నేను లేను. అస్సలు ఏంటంటే ఏంటో మేడం, అంతే. ఇంకా ఎక్కడ మిమ్మల్ని పిలవలే వాళ్ళు? పిలవకపోయినా నేను ఈరోజు రాలేనంటే నా కోసం ఉన్న వాయిదా వేసుకోరు, తండ్రి కోసం ఉన్న వాయిదా వేసుకోరా మేడం? ఆ రోజు జరిగిపోయినా అంతే. ఇంకా నేను ఎవరన్నా గాలంలాగా వచ్చాను, గాలంలాగా వెళ్ళిపోయాను అంతే. ఇప్పుడు నేను అనేది మీరు కష్టమో నష్టమో మీరు 15,000 సరే ఇస్తానంటున్నారు. నెల నెల అట్లీస్ట్ ఆ పిల్లోడికి కాస్త తిండి కోసం అన్నా ఒక 1,000 రూపాయలన్నా ఇవ్వాలి కదా. ఇంటి కోసం అంటే ఇప్పుడు నాదే అట్లా కాదమ్మా, నువ్వు మగాడివి కదా, కష్టపడితే ఇప్పుడు ఆడది ఒక ఇంట్లో వెళ్ళి పాసి పని చేస్తే 6,000 సంపాదిస్తుంది నెలకి. ఈరోజు నువ్వు ఒక మగాడివి అయ్యుండి నేను నెలకు 6,000 సంపాదిస్తా అంటే అది ఎంతవరకు రైట్? నాకు సమస్యలు ఉంటాయి కదా మేడం. మా సమస్యలు లేవని నేను అనడం లేదు, సమస్యలు ఉన్న సమస్యలు చాలంటే నువ్వు సమస్యలు కూడా కొని తెచ్చుకున్నావు. తప్పు నీది కూడా ఉంది, తప్పు చేసినప్పుడు అనుభవించాలి. సరే మేడం, ఫ్యూచర్లో నేను ఎలా ఉంటాను అప్పుడైతే ఏదైనా చేస్తే నా చేతనైతే చేస్తానేమో. ఇంకా నాకు చెయ్యాలని మాత్రం నేను ఇంకా చెయ్యాలి కండిషన్ అని మాత్రం నేను చేయలేను అనుకుంటా. అప్పుడైతే ఒక పని చేయి, నువ్వు నెల నెల నేను కాపలా నేను పెట్టలేను, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు మేము ఇప్పించలేము. నువ్వు 15,000 అన్నది కాదు, నువ్వు అట్లీస్ట్ ఒక 25,000 నా అమ్మాయికి ఇచ్చే, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకో. ఆ తర్వాత నీ జీవితంలో బాగుంటే నువ్వేమన్నా పిల్లోడికి చేయగంటే మనం చేసే పుణ్యమే రేపు మన జీవితం. సో అమ్మాయి ఎవరో ఒకళ్ళు మనం తిడుతూ 24 గంటలు మనం చెప్పిస్తూ ఉంటే మనం బాగుండలేం. సో అందుకని ఆ పిల్లోడికి ఎప్పుడన్నా నీ వల్ల చేతనైతే, అది నీ మనసుకు తెలుసు, నాకు తెలియదు, చేతనైనప్పుడు ఆ పిల్లోడికి ఏదైనా చేయగలిగితే చెయ్యి. వెళ్ళి నీ టైం ఉన్నప్పుడు వెళ్ళి 1-2 సార్లు చూసిరా. వాడు ఏదో రోడ్డు మీద పుట్టినోడు కాదు, నాకు ఒక తల్లి తండ్రి ఉన్నాడు అన్న నమ్మకం ఆ పిల్లోడికి కల్పించాను. సో ఇది నువ్వు ఆలోచించి కనీసం అదన్నా చెయ్యి. ఫైనల్ 20 అయితే అరేంజ్ చేయగలుగుతాను మేడం. 25,000 మాట కాదు, నువ్వు చెయ్యి. నేను ఇప్పుడు మీరు ఒక 4 చోట్లకి ఇలా వెళ్ళాలంటే మీరు పెట్టే రైల్వే ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే అవుతుంది మీకు 5,000. నేను నిజంగా చెప్తున్నా, 10 చోట్లకి వెళ్ళి తిరగాలంటే పంచాయతీలకు అవ్వదా? నువ్వు అనుకుంటే చేయగలవు. అంటే దీంతో మీకు టెన్షన్ ఉండదు, ఇంకా వాళ్ళు మీ జీవితంలోకి రారు, అలాగే రాయించుకుంటా. ఇంకా ఏ రోజు అమ్మాయి వచ్చి నిన్ను ప్రశ్నించదు. అమ్మాయి బతుకుద్ది. ఇప్పుడు అమ్మాయి ఏదైనా పెట్టుకొని ఏదైనా అమ్మాయి జీవనాధారం ఏదైనా సెట్ చేసుకోవాలి, ఒక మిషన్ కొనుక్కోవాలి, లేదా ఇంకోటి ఏదైనా చేసుకోవాలన్నా కూడా కనీసం ఒక 25,000 ఉంటాయి కదా ఏమైనా చేయడానికి. అమ్మాయి దాని మీద ఒక 1,000-2,000 రేపు సంపాదించుకోవడానికి. నువ్వు ఆ డబ్బులు కూడా నువ్వు టైం నీకు ఏమైనా కావాలంటే వారం 2 వారాలు లేకపోతే కొన్ని నెల రోజులు టైం పెట్టి రాసి మాక్సిమం ఒక నెల లోపల నువ్వు ఆర్గనైజ్ చేసి ఇవ్వ అమ్మాయికి. అది ఇప్పుడే రాసిస్తారు, రాయించేసుకో. నేను ఎట్టి వెళ్ళలేను మేడం, మా భార్య దగ్గర ఉండాలి. ఎప్పుడు నీకు ఎంత టైం కావాలి? 2 months కావాలి. 2 months. సరే ఒక 2 months, ఎందుకంటే అమ్మాయి డెలివరీ ఉంది కాబట్టి కరెక్టే నువ్వు చెప్పేది.
2 months టైం తీసుకొని 2 monthsలో నేను ఇంకా కట్టేస్తానని రాసివ్వు, మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. ఒప్పుకొని మీరు సంతకాలు పెట్టి ఇవ్వండి అమ్మా. ఇంకా అతను చేయగలిగింది అదే. దీనికి 100కి 100 పాళ్ళు ఈ విషయంలో మటుకు ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కారణం నువ్వే. నీకు ఇలాంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నది నువ్వే, అనుభవిస్తున్నది నువ్వే. ఇక నుంచి అన్నా మీ అమ్మను వదిలేసి తెలివిగా ఆ పిల్లోడిని చూసుకుంటూ నీ వల్ల చేతనైన పని అంటే ఏ ఇంట్లో వెళ్ళి పాస్ పని చేసినా 5-6 వేలు జీతం ఇస్తారు. కష్టపడు, సంపాదించుకో, నలుగురితో మాటలు అనిపించుకోక. నీకు వయసు ఉంది, కష్టపడు, పని చేసుకో, ఆ పిల్లోడిని జాగ్రత్తగా పెంచుకో, కనీసం వాడిని మంచిగా పెంచు. సరేనమ్మా?